హ్యాపీ బర్త్డే టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి, నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. దీంతో ఆయన కుటుంబం నుంచి వచ్చే హీరోలపై అదే స్థాయి అంచనాలు ఉండడం సహజం. రామ్ చరణ్కు తప్పలేదు. డెబ్యూ మూవీగా కాలేజీ, ప్రేమకు భిన్నంగా మాస్ మూవీ చేసి ప్రేక్షకులను తనపై ఓ అంచనాకు రప్పించేశారు. అయితే పూర్తి మాస్ జోనర్లోనే వెళ్లేందుకు చరణ్ ఇష్టపడటం లేదు. కథ, నటనకు పూర్తి ప్రాధాన్యం ఇస్తూ కల్ట్ మూవీస్ కూడా చేశాడు. ఆ కోవాలో వచ్చిందే ఆరెంజ్. 2010లో ఫ్లాప్ అయితే 2023లో సూపర్ హిట్ అయ్యి రామ్ చరణ్ స్క్రిప్ట్ సెలక్షన్ ఏంటో నిరూపించింది. ఈ క్రమంలో తమ ఆస్థాన ఇమేజ్ అయిన మాస్ను వదలలేదు. రచ్చా, నాయక్, ఎవడో, బ్రూస్లీ, వినయ విధేయరామ వంటి సినిమాలు కూడా చేశారు. కథను నమ్మి రంగస్థలం చేశారు. సినిమాలో చెవిటి పాత్రను సవాల్గా తీసుకున్నారు. సరైన సినిమా పడితే రామ్ చరణ్ రేంజ్ తెలుస్తుందని సుకుమార్ చెప్పిన మాటను నిజం చేశాడు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసుకున్నాడు. చరణ్ కెరీర్ను రంగస్థలంకు ముందు తర్వాతగా మార్చేసింది సినిమా. చిరుతతో హీరో డెబ్యూ మూవీస్ ఎలా ఉండాలి, మగధీరాతో హై బడ్జెట్ సినిమాలు చేయొచ్చని, రంగస్థలంతో తమిళంలో ఎక్కువగా వచ్చే రస్టిక్ మూవీస్ తెలుగులోనూ తీయవచ్చని నిరూపించాడు. ధృవ సినిమాతో యాక్షన్ కథను అద్భుతంగా రక్తి కట్టించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో భిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలో రామ్ చరణ్ తన నటనతో అబ్బురపరిచాడు. కథల ఎంపికలో ఫ్యాన్స్ ఉద్దేశాలను కాకుండా వారిని మెప్పించేలా కథలు ఎంపిక చేస్తానని చెప్పి తన ఐడియాలజీని కూడా చెప్పాడు. కేవలం కథల ఎంపిక, సినిమాలు మాత్రమే కాదు, కలెక్షన్లు, సెంటర్లు వంటి అంశాల్లోనూ తనదైన మార్క్ సెట్ చేశాడు. నిజానికి రంగస్థలం సృష్టించిన ప్రభంజనానికి పోస్టర్స్లో వారం వారం కలెక్షన్లు, 100 రోజుల సెంటర్లు దర్జాగా వేసుకోవచ్చు. కానీ తనకు అవేమీ ఇష్టం ఉండదని నాడే ఫుల్ స్టాప్ పెట్టించాడు. ఫ్యాన్ వార్స్కు దూరంగా అభిమానులు ఉంచాలనే ఉద్దేశం ఇది. రాజమౌళి చెప్పినట్టు క్లీన్ స్లేట్గా సెట్కు వెళ్లి రామ్ చరణ్ తన పాత్రకు తనదైన నటనతో సరికొత్త అధ్యాయాన్నే లిఖిస్తున్నాడు. అందుకే మెగా సామ్రాజ్యంలో రామ్ చరణ్ సంథింగ్ స్పెషల్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.